కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గారి దగ్గర. రామచంద్ర గౌడ్ గారు, రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి రహీం గారికి, రామచంద్ర సిఆర్ గారు, యాదవ్ గారికి. ఎవరెవరు వాళ్ళ యొక్క వ్యక్తిగత పార్టీల గురించి, సరే ఆ పార్టీల అధికార ప్రతినిధులు నాయకులుగా ఉన్నప్పుడు సహజంగా ఆ పార్టీల గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటాం ఆనవాయితీ. కాంగ్రెస్ పార్టీ డేంజర్ జోన్లో లేదంటారా? ఎటు చూసినా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలతో ఎప్పటికప్పుడు తెర ముందుకు తెస్తా ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా వెంటాడుతూనే ఉన్నాయి. సరే, ప్రతిపక్షాలు ఆరోపించడం రాజకీయాల కోసం అనుకుందాం కొంతసేపు. నిజంగానే తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోపక్క, ఇటు చూస్తే రైతుల ఘోష ఎప్పటికప్పుడు, రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదు, రైతే మనకు రాజు, రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా ఎన్నో మాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు చూసాం. గతంలో కూడా రైతుల గురించి ఎంత చక్కగా స్పీచ్ ఇస్తారు. కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికి రైతులను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మీ దాకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాదా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? పబ్లిక్లో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలని మీ దృష్టికి ఎవరు తీసుకురావట్లేదా పార్టీ హైకమాండ్ కంటే? ఏమంటారు? దీనికి రైతునే రాజు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము. ఎద్దు ఏడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యం అనేది ఎక్కడ కూడా బాగుపడేదని మా సిద్ధాంతము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఎక్కువ చేస్తుంది. భూమికి విత్తనాలకున్న బలమైన అనుబంధం లాగా కాంగ్రెస్ కు రైతుకు బలమైన సంబంధాలు ఉంటాయి. ఎప్పుడైనా రైతును రాజు చేయాలని మేము అనుకుంటాము. వ్యవసాయము దండు గాని, వ్యవసాయం వరిని కొనొద్దనే వాళ్ళు, వరి నాటేస్తే ఊరి అనే వాళ్ళు ఈ రోజు మాట్లాడడం అనేది, వాళ్ళు ప్రతిపక్షంలో మాట్లాడితే సంతోషమే. అధికారంలో ఉన్నప్పుడు వరేస్తే ఉరి అన్నారు, మేము వడ్లు కొనలేము అన్నారు, ఎన్నో రకాలుగా మాట ఇచ్చినాయన్ని పాతది రివైండ్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. కాంగ్రెస్ గురించి చెప్పాలనుకుంటే ఈ రోజు కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించి 1200 కోట్ల పాత బకాయిలను కూడా మాఫీ చేయడం జరిగింది. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 72,000 కోట్ల రూపాయలు సుమారుగా దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. దాంట్లో 25,51,000 రైతు కుటుంబాలకు లబ్ధి చెందడం జరిగింది. సుమారుగా ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి వరి ఉత్పత్తి బాగా అవుతుంది. ఆ ఉత్పత్తిని తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 8,575 కొనుగోలు కేంద్రాలను ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 1.84 రైతుల నుంచి వరి తీసుకోవడం జరిగింది. 14.40 మెట్రిక్ టన్నుల వడ్లు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 2,200 కోట్ల రూపాయలు సుమారుగా జమ చేయడం జరిగింది. వరి పైన ఇలాంటిది అదే రకంగా మక్కలకు కూడా సంబంధించి కూడా 16.25 మెట్రిక్ టన్నుల వరకు తీసుకోవడం జరిగింది. ఇంకా 43.20 అంటే సుమారుగా 50% తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నాము. దానికి 21,000 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. ఇది రైతులకు చేసింది అనేది మాకు ఈ రోజు వరకు వచ్చిన ఇంటిమేషన్. ఒకటి మాత్రం చెప్పగలుగుతాము, దీంట్లో మనకు ఇది చేసడం కాదు, రైతులకు ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే రైతుల ఉత్పత్తి పెరుగుతుంది. రైతుకు సంబంధించి కూడా ఎంత బాధ ఉందంటే, ప్రత్యక్షంగా మాకు తెలుసు, వ్యవసాయం చేస్తుంటాము. ఆ వ్యవసాయంలో ప్రతిదీ నష్టమే. వర్షం పడాలని మొక్కుకోవడం, మళ్ళీ తర్వాత అనుకోకుండా వర్షాలు రావడం, పంట నష్టము, బోరు వేయడం, ప్రతిదీ కూడా మళ్ళీ ఇన్ని 6 నెలలు కష్టపడ్డ తర్వాత తీసుకురావడానికి అదొక బాధ. మళ్ళీ అంటే రైతులు తీసుకుపోయి కొనుగోలు కేంద్రాలలో తీసుకురావడం, ఇవన్నీ మాకు ప్రత్యక్షంగా తెలుసు. దానికి సంబంధించి మేము ఖచ్చితంగా ప్రతిది కూడా మేము ఎంక్వైరీ చేసి ఏది ఇబ్బంది లేకుండా చేస్తాం. రాజకీయంగా వీళ్ళు బీఆర్ఎస్ అయినా కానీ బీజేపీ అయినా వాళ్ళు అడగాల్సింది ఉంది. ఇంకా కొట్లాడాలి, రైతు ఉద్యమం తీసుకురావాలి. దానికి వరంగల్ నుంచి తీసుకురావడం అనేది ఈ సంతోషమే. వాళ్ళు ఏమేం మాట్లాడుతారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటది. దాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. ప్రతిదీ కూడా ఏంటంటే మేము కోరుకోవడం, ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా చేయండి. వీళ్ళు ఏదో మాట వరుస కాదు, రైతులను ఉత్తేజపరిచి వాళ్ళకు సంబంధించిన ఇవి కాక ప్రతిదీ కూడా ఇవ్వాలి.
చేయాలి, విత్తనాలు ఇవ్వాలి, సబ్సిడీ ఈ మీద వాళ్ళకు పరికరాలు అంటే ట్రాక్టర్లు కావచ్చు, దానికి వరి నాట్లు మిషన్లు కావచ్చు, కోత మిషన్లు కావచ్చు, ప్రతిది కూడా వాళ్ళకి సంబంధించి ఇవ్వాలి. అదే రకంగా సోలార్ మోటార్లు ఇవ్వాలి, అంటే సబ్సిడీ మీద ఇవ్వాలి అనేది 100% మీద డ్రిప్ ఇరిగేషన్స్ అనుకోండి, చెట్లకు సంబంధించి కూడా ఆల్రెడీ కూడా ప్రతిది కూడా సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా వాళ్ళకి ఇస్తే ఎంత చేసినా తక్కువనే, ఎందుకంటే 70% మన తెలంగాణలో రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి చేస్తేనే భవిష్యత్తు ఉంటది. ఏ పార్టీకైనా ఎవరైనా కోరుకునేది ఏంటంటే రైతులకు సంబంధించి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేయాలి. ఇది కాదు, ఇప్పుడు సుమారుగా మనం 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తే దాంట్లో 25 లక్షలే కాదు, మనకు 50 లక్షల వరకు, అంటే ఇంకా 15-20 లక్షల వరకు ఇంకా పేమెంట్ చేయాల్సి ఉంది. వాళ్ళు కూడా క్లియర్ చేయాలని మేము అడుగుతుంటాము. అదే రకంగా మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళు ఏదో ప్రతిపక్షంగా ఏదో ఉనికిని చాటుకోవడానికి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఆ అప్పును పూర్తి చేసి అంటే ఇంట్రెస్ట్లు కట్టుకోవడానికి, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే ఇబ్బంది జరుగుతుంది. అదే రకంగా వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి కొన్ని మనము అంటే వీళ్ళకి సంబంధించి రుణమాఫీలో కొద్ది ఇబ్బంది జరిగింది. అంటే 60-70% అయినా ఇంకా 20% వరకు 20-30% ఇవ్వలేదని మేము ఒప్పుకుంటున్నాము. అదే రకంగా ఈ రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వడానిలో కూడా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. దానికి అన్నిటి కారణము ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పరిస్థితి కాబట్టి దాంట్లో ఇవ్వలేకపోతున్నాము. దీంట్లో వీళ్ళు చేయడం అనేది ఏదో మాట వరుసకు చేయడం కాదు, దాన్ని ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాలుగా ముందుండి చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా రైతులకు సంబంధించి సబ్సిడీల మీద కాకుండా లోన్స్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి ఇప్పుడున్న లోన్స్ కాదు, ఇప్పుడు ఎటు కాకుంటున్నది పరిస్థితి. ఇలా రైతులకు ఒక రకంగా అంటే అమ్మాయినైనా అబ్బాయినైనా రైతు కుటుంబాల నుంచి చేసుకోవాలంటే ఇబ్బంది ఉంది. ఏదంటే వాళ్ళకి సంబంధించి రైతును రాజు చేసి రైతే రాజును చేసే రకంగా ముందుండాలని కోరుకుంటూ, ఇంకా ముఖ్యంగా మనం కోరుకునేది ఏంటంటే వాళ్ళకి ఇంకా ఏది కావాలనేది మీ సజెషన్ ఇవ్వండి. అంటే ప్రతిపక్షాల నుంచి వాళ్ళ గురించి అన్ని చేసుకుంటేనే ముందు పోతే ప్రతిది కూడా మనం చేయడానికి మేము ముందుంటున్నాము. దాంట్లో ఇంకా విషయం చెప్పాలంటే వీళ్ళు ఈ అభివృద్ధి ఆపకుండా ప్రతిది కూడా ముందు, ఈ క్రమం రైతు భరోసాలో కొద్దిగా డిలే అవుతుంది. ప్రతిపక్షాలు ప్రతి విషయం కూడా చెప్పాలి. ఇది కేవలం వారి ఉనికిని చాటుకోవడానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆడుతున్న ఆట. ఎందుకంటే వరిని కొనలేమని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా కొనాలి. అది కొనకున్నా కేంద్ర ప్రభుత్వం భరోసా మీద సన్న వడ్ల మీద తీసుకున్న దాంట్లో సన్న వడ్లు తీసుకొని మళ్ళీ ఈ రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇచ్చి తెలంగాణ ప్రజలకు ఎక్కడ లేని దేశంలో ఎక్కడ లేని పరిస్థితిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా సుమారుగా అంటే సుమారుగా 2,50 లక్షల మందికి సన్న బియ్యాన్ని పంచే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రైతులతో పాటు తినే వడ్లు అంటే బియ్యం తినే వాళ్ళకు కూడా లబ్ధి చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ